డాక్టర్ గారు, ఇంట్లో తాతయ్యలు గాని, నాన్నలు గాని కొందరికి సిగరెట్ అలవాటు ఉంటుంది కదా! మరి ఆ సిగరెట్ తాగి ఆ పొగ వల్ల ఇంట్లో ఉన్న పిల్లలకి ఎటువంటి వ్యాధులొస్తాయంటారు? నమస్తే అండి. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఈ పెద్దవాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఈ పడక కుర్చీల్లో కూర్చుని, వాళ్ళు లేకపోతే ఈ పైపులు ఉంటాయి. ఇవి కాలుస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అది ఒక స్టైల్, ఒక హుందాతనాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల, ఈ విధంగా పొగ తాగటం వల్ల, వాళ్ళు తాగి వచ్చిన వదిలిన ఈ పొగ వల్ల ఇల్లంతా కూడా ఆ పొగతోటి నిండిపోతుంది. ఆ పొగ వల్ల ఇంట్లో పిల్లలు ఉంటారు, అట్లాగే మిగతా లేడీస్ ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. కానీ ఈ ఒక్కలో తాగటం వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ సెకండ్ హ్యాండ్ పొగని పీల్చడం జరుగుతూ ఉంటుంది. ఈ పీల్చిన వాళ్ళకి కూడా ఇది అనారోగ్యం రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో ఆస్తమా, ఈ పొగ పీల్చడం వల్ల ఆస్తమా రావటం, అట్లాగే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవటము, ఊపిరితిత్తులు వ్యాధిగ్రస్తం కావటం అనేది జరుగుతూ ఉంటుంది.